హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కమ్మటి రుచికరమైన పప్పుచారు అంటే మీలో ఎవరికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి అలాంటి టేస్టీ పప్పుచారును మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చింతకాయలను చూస్తేనే నోరూరిపోతుంది కదా, సో వాటిని అలా పచ్చిగా తినలేము కాబట్టి ఈ చలికాలంలో వచ్చే చింతకాయతో పప్పుచారు మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నంలోకి పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. 100 గ్రాముల పచ్చి చింతకాయలు తీసుకున్నాను నేను. వీటిని ఇలా నీటిలో ఇలా కొంచెం ఇలా అంటూ వాటర్లో ఒకసారి కడుక్కోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, చింతకాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉడికిన వాటర్ను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి చల్లీళ్ళు కూల్ వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చింతకాయలని చల్లీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా పిసుక్కుంటూ ఇందులోంచి చింతపండు రసాన్ని అంతా తీసుకుందాం. చూడండి చింతపండు రసం ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, ఓన్లీ పిప్పి, ఇంకేం మిగలదు ఇందులో. చూడండి, 100 గ్రాముల చింతకాయలకి నేను ఒక 150 గ్రామ్స్ పప్పు తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ మాత్రం సరిపోతుంది. దీన్ని కొంచెం పప్పు దువ్వతో రుబ్బేసుకొని పోపులో పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా పప్పు దువ్వతో రుబ్బేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని రుబ్బి పెట్టుకున్న పప్పులోకి తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపోయేంత రాళ్ళుప్పు వేసుకోవాలి. ఒకసారి దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి ఒక పావు నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ముక్కలు ఇలా 2గా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేస్తున్నాను. దొండకాయలు వేస్తున్నాను. వేసాను. ఒక దోసకాయ ఇలా పొడుగా కట్ చేసి వేసుకున్నా. క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నా. అండ్ ఒక టమాటా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నా. ఒక వంకాయని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద వంకాయ ఇది, సో నాకు పీసెస్ ఎక్కువ వచ్చాయి. వీటన్నిటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం పప్పుచారుని అందులోకి యాడ్ చేసుకుందాం. చూడండి, వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాయి.
ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. మొత్తం ఒకసారి కలుపుకొని పప్పుని ఈ పోపులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ కాస్త కరివేపాకు అండ్ కాస్త కొత్తిమీర ఇందులో వేసేసుకుంటున్నా. ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మసలు పెట్టుకోవాలి. పచ్చి చింతకాయలతో పుల్లటి కమ్మనైన పప్పుసారు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.